ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి పంట నష్టం జరిగిన రైతులకు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భారీ వర్షాలు, వరదల సమయంలో రాత్రింబవళ్లు శ్రమించి ఎల్లారెడ్డి ప్రజలను రక్షించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి అభినందనీయమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎల్లారెడ్డికి తీసుకొచ్చారు అని సీఎం రేవంత్ రెడ్డి పొగిడారు. మండలాధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న అన్ని అధ్యక్షులు కూడా మరి ప్రత్యేకంగా సార్ మా దగ్గర ఆఫీసర్లు ఆర్డీఓ గారు, మరి డిఎస్పీ గారు, మరి నాయకులందరూ కలిసి పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల కిందట నిజాం గారు కట్టిన ప్రాజెక్టు సంపదను, మరి పూర్వీకుల సంపదను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాగా 4000 ట్రాక్టర్లు మొత్తం ఎల్లారెడ్డి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని రోడ్లు తెగిపోయి ఇప్పుడే మీకు బస్సులో కూడా చెప్తున్నాను సార్. నిజంగా మనస్ఫూర్తి కూడా నేను మీకు ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ కొడుతున్న ఒక ఎమ్మెల్యేగా సార్. ఎందుకంటే ఆ రోజు వర్షం పడి విపరీతం వర్షంలో బొగ్గు గుడిసె దగ్గర 14 మంది ట్యాంకర్ల మీద ఎక్కి అర్తనాదాలు అరుస్తుంటే నా కళ్ళతో నేను చూసిన, నా చెవులతో విన్నాను. ఆ రోజు డిఎస్పీ గారు, మరి అధికార బృందం, ఎస్డీఆర్ఎఫ్ అనే ఒక మంచి సంస్థను ఇవాళ మనము ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ లేకుండా, ఎక్కడ కూడా లేకుండా ఇంత విధ్వంసం జరిగినప్పుడు కూడా తీసుకోవడానికి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళ టీం కూడా మనస్ఫూర్తిగా చెప్తూ వారు 64 ట్యాంకులు జరిగిపోయినాయి. మరి ఎన్నో 20 నుంచి 30,000 ఎకరాల విధ్వంసం జరిగింది. మేటలు పెట్టిండ్రు. చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. ఒక 2 ఎకరాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఇసుక పెడితే వాళ్ళు ఇసుక తీయడానికి 4-5 లక్షల రూపాయలు అవుతుంది సార్. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి ఇట్లా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ అందరూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వచ్చి బీదవారికి జరిగిన ప్రకృతి విలేతాండం అయినప్పటికీ కూడా వీలంత వరకు ఆదుకోవాలన్న తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా మేము ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తాం.